అంటది. అవును. ప్రపంచ బ్యాంక్ యొక్క స్టైల్ ఎట్లా ఉంటుందంటే, మీకు ఒక రూ. 1,00,00,000 అంటే మీకు సరిగ్గా చెప్పాలంటే మన కమర్షియల్ బ్యాంకుల మెంటాలిటీలో ఉంటది. హ్మ్. మీరు ఒక వ్యాపారం పెడుతున్నానంటే మీకు ఎంత ఆదాయం ఉంది ఇప్పుడు? హ్మ్. మీరు వ్యాపారం పెడితే మీకు ఓ రూ. 10,00,000 ఆదాయం వస్తుందా? ఒక రూ. 1,00,000 ఆదాయం వస్తే రూ. 1,00,000లో మీరు నా వడ్డీ కట్టగలరా లేదా? హ్మ్. అట్లాగే మీరు దాని ద్వారా ఉపాధి పొందగలరా? ఎంతమందికి ఉపాధి ఇస్తారు అన్నటువంటిది మన బ్యాంకు చూస్తుంది హ్మ్. మనకి. హ్మ్. మీరు ఒక ఇల్లు హౌసింగ్ లోన్ తీసుకున్నా ఏం చూస్తది? మీరు అవును. కట్టగలరా లేదా అన్నది చూస్తది. అంతే. వరల్డ్ బ్యాంక్ కూడా అదే చూస్తది. హ్మ్. చూస్తే గతంలో కూడా అట్లాగే ఇప్పిస్తే అప్పుడు మనం వాడుకోవాలి. హుహు. దాంతో ప్రపంచ బ్యాంక్ కేంద్రాన్ని అడిగింది. మాకిచ్చిన ప్రాజెక్ట్ ఒకటని చెప్పారు. డబ్బులు తీసుకోవట్లేదు. ఏం చేయమంటారంటే 2018 తర్వాత విత్‌డ్రా అయిపోయింది కేంద్రం. హ్మ్. మేము దానికి సపోర్ట్ చెయ్యం పొమ్మంది. హ్మ్. దాంతో ఆగిపోయింది అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ప్రపంచ బ్యాంక్ వాళ్ళు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు మొన్న. వీళ్ళు అప్పటిది మళ్ళీ ఇది కొనసాగించాలా లేదా అన్నదాన్ని. వెంటనే చంద్రబాబు గారు మొన్న ఢిల్లీ వెళ్ళొచ్చింది అదే అనమాట. హ్మ్. ఓకే.